చాలా బాగుంది. ఎగ్జామ్ సూపర్. ఒక తమిళ డైరెక్టర్ తెలుగులో ఇంత మంచిగా తీసాడంటే చాలా మంచి సినిమా. ఫాదర్ అండ్ సన్ స్టోరీ. అంటే నాన్నగారు డబ్బులు లేని రాజకీయం చూడాలి అని ఆయన ఆశయం, తండ్రి గారి ఆశయం. ఆ ఆశయాన్ని కొడుకు నెరవేరుస్తాడు. అది స్టోరీ. ఇంతకన్నా స్టోరీ ఏం కావాలి మూవీలో? చెప్పేవాళ్ళని తీయమని చెప్పాలి. చెప్పేవాళ్ళకి ఏమంది భయ్యా, చెప్పుకుంటూ పోతారు, తీసేవాళ్ళకి తెలుస్తుంది. కానీ చూస్తే తెలుస్తుంది సినిమా ఎట్లుంది ఏంటని. అదంతా లేదు. రొటీన్ స్టోరీ అంటే ఏ సినిమాకి ఈ సినిమా సింక్ అవుతుంది చెప్పడానికి. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. చేంజర్ అంటే అన్నీ చేంజ్ చేస్తాడు. ఒక ఎలక్షన్ అయినా కానీ, ఒక స్టోరీ అయినా కానీ, ఒక రాజకీయ నాయకుడు ఎంత ఇదిగా రావాలని చూస్తాడు, అది ఎట్లా చేంజ్ చేస్తున్నాడు అనేది స్టోరీ. అందుకే గేమ్ చేంజర్. టైటిల్ తగ్గట్టు మూవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, నో డౌట్. థ్యాంక్ యూ. అన్నీ హైలైట్ అయ్యా. ఏది అంటే ప్రతి స్టోరీని చేంజ్ చేయడమే హైలైట్. అవుట్ ఆఫ్ 10. గేమ్ ఓవర్. అదే సినిమాటిక్ లిబర్టీ. కరెక్టే. మనకి నార్మల్ సీఎం కూడా నార్మల్ సీఎం లాగా ఉండడు, నార్మల్ పోలీస్ లాగా ఉండదు. జస్ట్ సినిమాటిక్ లిబర్టీ చూసి మర్చిపోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ అంత లేదు కానీ ఓకే, గ్రాఫిక్స్ హీరో అంతా కోసం ఒకసారి చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కిరాక, సౌండ్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ అన్ని కిరాక్ ఉన్నాయి, క్రేజీ ఉంది. స్టోరీ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కొన్నిట్లో, కానీ ఒక్కసారి చూడొచ్చు. టైటిల్ అంటే మ్యాచ్ అయింది, క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉంది, దాని సింక్ అయింది గేమ్. స్టోరీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, లాగ్ ఏం లేదు, నడుస్తూ ఉంది. 2 hours ఇట్లా కళ్ళు తెరుచుకొని నోరు తెరుచుకొని చూడొచ్చు, కానీ లాగ్ ఏం లేదు. కానీ స్టోరీలో కొన్ని మిస్టేక్స్. అంటే ఏం నచ్చలేదు బ్రో మూవీలో? ఒక ఫ్యూ మినిట్స్ అంతే. సినిమాలో స్టోరీ లేదు, దమ్ము లేదు సినిమాలో. దిల్ రాజుకి బొక్క మొత్తం 300 కోట్లు, 500 పెట్టి 300 కోట్లు బొక్క అవుతాయి. బ్రో అంటే శంకర్ మార్క్ ఏం లాజిక్ లేదు మొత్తం లాజిక్ లేని సీన్ లో ఒక సాంగ్ కూడా కట్ చేసిండు. అలా ఒకటే ఒక పాట బాగుంది, నానా హైరాన్. ఆ పాట కూడా ఏదో తగిలింది. ఓకే, బాగుంది. ఓవరాల్ మూవీని ఏమంటాం? ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూశాను బ్రో. థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడే చూసిన గేమ్ చేంజర్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపించింది. లాస్ట్ లో ఒక 20 minutes బాగుంది. తర్వాత ఇంకా శివుడు ముందు రాస్తారు ఓంకారి. సినిమా డైరెక్టర్ శంకర్. సినిమా అంటే మన టాలీవుడ్ లో ఫస్ట్ పుల్లింగ్ కదా, ఆయన ఫైర్ లో రాలేదు సినిమా. అంటే ఒక ఫ్యాన్ బాయ్ గా డిసప్పాయింట్ చేసిన సినిమా. ఒక జరగండి సాంగ్, కొండదేవర సాంగ్ అని మెప్పించింది తప్పితే మిగతా షార్ట్స్ నాకు అంత నచ్చలేదు. ఇంకా హెలికాప్టర్ షార్ట్స్ వచ్చేసరికి ఒక 3 scenes బాగున్నాయి, మిగతా సీన్స్ అంత ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్, ఇంకా రంగస్థలంలో ఉన్న యాక్టింగ్ దీంట్లో నాకు అంత అనిపించలేదు. అప్పనకు యాక్టర్ అయితే ఇరగదీశాడని చెప్పుకోవచ్చు సినిమాలో. ఇంకా సినిమా మన ఎస్జే సూర్య గారు పీక్స్ లో చేశారు పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డీప్తులు అన్నట్టు సరిపోతే శర్వరం తర్వాత ఇది మరో కంబ్యాక్ ఎస్జే సూర్య గారికి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, అంజలి గారు కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో. ఇంకా మరి నవీన్ చంద్ర గారు, ప్రతి ఒక్కరికి యాక్టరేషన్ బాగుంది భయ. కాకపోతే సినిమా స్టోరీ నాకు అంత అట్రాక్ట్ చేయలేకపోయింది. మరి డిసప్పాయింట్ అనిపించి కొంచెం రొటీన్ అనిపించింది. అంటే రామ్ చరణ్ కోసం అయితే చూడాలి భయ, ఎందుకంటే ఫ్యాన్స్గా, ఎందుకంటే ఆయన యాక్టింగ్కి ఆ సాంగ్స్కి చూడాలి. కానీ మన టాలీవుడ్ ఫిలింలో శంకర్ గారి ఫిలిం అంటే ఆయన మార్క్ వేరు, ఈ విధంగా చూపించే విధంగా ఆయన విధానమే వేరే ఉండాలి. కానీ ఇలా చూపించడం మాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్ గా దీనికి 5కి 3 ఇస్తాను బ్రో. చేంజర్ ఇట్స్ రియల్లీ నైస్ మూవీ. ఓకే, కొంతమంది నెగిటివ్ చేస్తారు కదా, ఏమంటారు వాళ్ళకి? మరి మూవీ చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఎవరు ఇవ్వకూడదు కదా. ఫస్ట్ మూవీ చూడండి, బాగుంది, నైస్ మూవీ. సినిమాలో ప్లస్ ఏంటి మేడం? అంటే వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ కానీ ఎలా లేనిది అని చూపించారు. అంటే రామ్ చరణ్ గారు ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేషనల్ అవార్డు పక్కా అంటారా ఈసారి? అవార్డ్ అనేది నాకు తెలియదు, కానీ నాకైతే రియల్లీ నైస్, బాగా నచ్చింది మూవీ. న్యాచురల్ గా ఉంది, అదో సినిమాటిక్ గా కాకుండా వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ ని నెరవేర్చడానికి ట్రై చేసినందుకు కదా. ఇట్స్ రియల్లీ నైస్. మేడం అంటే హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొచ్చే సీక్వెన్స్ ఎలా అనిపించింది మీకు? ప్రతిదీ న్యూ లెక్కే కదా, ఇప్పుడు ట్రెండింగ్ లాగా అన్ని ప్రతిదీ చూపించాల్సిందే మనం. అంటే అప్పన్న క్యారెక్టర్ లో మన కళ్యాణ్ గారు కనబడుతున్నారు రామ్ చరణ్ లో అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది?
అలా ఏం లేదు, రామ్ చరణ్ లానే కనిపించారు. ఓకే, గ్లోబల్ స్టార్ అన్న పేరుని నిలబెట్టుకుంటున్నారా ఇంకా? ఖచ్చితంగా కదా. ఓకే, ఆయన డాన్స్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక ఉమెన్ గా? ఆయన డాన్సర్ ఎప్పటికైనా అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే ఎప్పటికైనా ట్రెండింగే కదా మనకి. ఫైట్ సీన్స్ అని చెప్తాను నేనైతే. ఎలివేషన్స్ శంకర్ అయితే ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. అంటే కొంతమంది శంకర్ గారి మార్క్ అనిపించలేదు. లేదు రోబోలో ఆయన ఎలాంటి అయితే కొత్తవి ఇచ్చారో సేమ్ ఇందులో కూడా అలాగే ఇచ్చారు. బాగుంది మూవీ అయితే, బాగుంది, చూడొచ్చు. రోల్స్ గురించి ఏం చెప్తారు ఆయన? అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు రామ్ చరణ్, కొత్తగా ఉంది. అంటే ఎమోషనల్ గా ఏమైనా టచ్ అయిందా సినిమాలో? ఎమోషనల్ గా కూడా ఉంది, బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది మూవీ. అంటే పాలిటిక్స్ ని ఎక్కువ ఇంక్లూడ్ చేశారు కదా, ఆంధ్ర పాలిటిక్స్ ఏమన్నా? లేదు అలా ఏం లేదు. అప్పన్న రోల్ బాగుంది, కొత్తగా ఉంది రామ్ చరణ్. లేదు పవర్ స్టార్ ఏమి రాలేదు. ఓవరాల్ అయితే మెసేజ్ సినిమాలో ఏం మెసేజ్? అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో సో అది మొత్తం చూపించారు. యాక్చువల్లీ బాగుంది, రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సంక్రాంతికి హిట్ అనుకోవచ్చా? నేనైతే హిట్ అనే అనుకుంటాను. బాగుందన్న, పర్లేదు, చూడొచ్చు, మంచి సినిమా. చూడొచ్చు అంటే అర్థం కాదు. అంటే కొద్దిగా శంకర్ గారు డిసప్పాయింట్ చేశారు, డైరెక్షన్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ రామ్ చరణ్ అన్న కోసం చూడొచ్చు. ఆ కొరత అనేది రామ్ చరణ్ అన్న ద్వారా తీసుకొచ్చారు అన్నమాట సినిమా. మూవీ నచ్చలేదని చెప్పలేదు బ్రదర్, కొద్దిగా డైరెక్షన్ కొద్దిగా డల్ ఉందని చెప్పిన. సినిమా నాకు బాగా నచ్చింది. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ బాగుంది, అంటే డబుల్ రోల్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. క్యారెక్టర్ వైజ్ గా సూపర్, అంత ప్యాడింగ్ కూడా చాలా బాగుంది. కొద్దిగా కామెడీ టైమింగ్ కొద్దిగా తగ్గింది. అలాగే నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎంతసేపు కొద్దిగా సినిమా లాగ్ అనిపించింది. ఏంటంటే మామూలుగా లవ్ స్టోరీ కానీ, అలాగే నెక్స్ట్ వస్తే సూర్య వర్స్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో కొద్దిగా అక్కడ వాళ్ళిద్దరి మీదే ఇంపార్టెంట్ వెళ్ళిపోవడం. అలాగే నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ గురించి అందరికీ తెలుసు కానీ పొలిటికల్ గురించి కొద్దిగా ఇంకా డిఫరెంట్ గా చూపిస్తారేమో అనుకున్నాం, అదొక్కటి మిస్ అయింది. హీరోయిన్స్ రోల్ అని కాదు కానీ బాగుంది, తన రోల్ క్యారెక్టర్ వైజ్ కానీ ఒక డిఫరెంట్ అన్న, అంటే లవ్ ట్రాక్ అనేది అంతా బాగుంది. కొద్దిగా అదే లవ్ అనేది బాగుంది కానీ కొద్దిగా లాగ్ ఎక్కువ అనిపించింది. పవర్ స్టార్ కానీ కాదు కానీ ఇంకా చుక్కలు చూపించారు. క్యారెక్టర్ వైజ్ గా అయితే అది బాగుంది భయ్య, చూపించే విధానం కానీ, యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అంటే డబల్ రోల్ చాలా బాగా అనిపించింది, డిఫరెంట్ గా మంచి సినిమా బ్రదర్. నాకు హీరోయిన్ ది పక్కకు పెట్టండి, మెయిన్ గా హీరో అయితే చాలా బాగా నచ్చిందండి. 2025 లో ఆ ఫిలిం లో ఏం మార్పులు ఉన్నాయో నిజంగా కూడా ప్రభుత్వంలో ఆ మార్పులు రావాలి. అలా అయితేనే మన ప్రజల్లో ఏదన్నా మార్పు వస్తుందని నేను. లేదండి, పవన్ కళ్యాణ్ కాదు, మామూలుగా ఫిలిం లాగా తీశారు రామ్ చరణ్. కానీ ఇలాంటి ప్రభుత్వం వస్తేనే మనం మంచిగా ఉంటుంది. బాగుంది, గేమ్ చేంజర్. దానికి ఇద్దరికి టైటిల్ చాలా బాగుంది. సినిమా రేటింగ్ 10/10. పుష్ప లీస్ట్, మన రామ్ చరణ్ హైయెస్ట్. చాలా బాగుందండి మేడం. ఏంటండి ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ పాయింట్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ గేమ్ చేంజర్. నేమ్ ఇచ్చిండ్రు కరెక్ట్. ఇట్స్ లైక్ కొంతమంది బాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బాలేదు అనేది అలా లేదు, బాగుంది, చూడండి, ఒక్కసారి వచ్చి చూడాలి. బాలేదు అని ఏమి లేదు. ఏ పిక్చర్ అయినా ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఏ స్టోరీ అయినా మనం గెస్ట్ చేయగలుగుతాము, అలాగే ఉంది అనమాట. బట్ ఇట్స్ వెరీ గుడ్. గెస్ట్ చేసినట్టుందా మూవీ? మీకు గెస్ట్ చేసినట్టుందా మూవీ? గెస్ట్ చేసినట్టు అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, మనం అనుకున్నట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఇట్స్ నైస్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉన్నారు కదా, ఆ విధంగా ఏమైనా మీకు టచ్ అయిందా? లేదు, బాగుంది, చాలా బాగుంది. సినిమా ఆడదని చెప్పిన ఆడికి మాత్రం చెప్పలేదు. ఇప్పుడే ఆయన వదిలేక ఇంకా గల్లీలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్. జై రామ్ చరణ్. ఉండాలి అనే ఎలక్షన్ కమిటీ కోసం చెప్పింది, అది బాగుంది. అదే ఎంత ప్యూర్ గా ఉండాలి ఎలక్షన్స్. రామ్ చరణ్ ఆల్వేస్ లైక్ ఆల్ టైమ్ గుడ్ నైట్స్. మంచిగా ఉందండి డైరెక్షన్. అదే సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదా మేడం? అంటే కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి?
సెకండ్ హాఫ్ లో బాగున్నాయి సాంగ్స్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్. హీరోయిన్ బాగున్నారా? హీరోయిన్ బాగున్నా. యా కానీ తక్కువ ఉంది. అప్పన్న క్యారెక్టర్ లో ఎలా చేశారు చరణ్ గారు? నైస్, వెరీ నైస్. యాజ్ యూజువల్ రామ్ చరణ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. అంటే అప్పన్న క్యారెక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పాలిటిక్స్. నాట్ ఎగ్జాక్ట్లీ ఒక జోనర్లో ఉంటుంది, నాట్ అలా ఏముండదు. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి ఒక పొలిటీషియన్ కి ఎలా ఉంటుంది అలా చూపించారు. జోనర్ అలా ఉంటుంది అని. యా, ఇట్స్ గేమ్ చేంజర్ ఉంది. అంజలి యాక్టింగ్ బాగుంటుంది. అప్పన్న ఇస్ సూపర్. అన్ని క్యారెక్టర్స్ లో అప్పన్న క్యారెక్టర్ ఫస్ట్, సెకండ్ ఎస్ఎస్ సూర్య క్యారెక్టర్ ఒక యావరేజ్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు హై వెళ్ళిపోతుంది. యావరేజ్ అంటే లైక్ రొటీన్ స్టోరీ కదా. అప్పన్న క్యారెక్టర్ ఎవ్రీథింగ్. ఆ ఒక్క సీను ఐ మీన్ ఆ కొంచెం పార్ట్ ఉండేది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉండేది. అది ఎక్సలెంట్. థ్యాంక్స్. ఓకే, చూడొచ్చు. 2.5. ఇది వరకు తీసిన శంకర్ సినిమాల కంటే చాలా బెటర్. బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ కాదు శంకర్ కి. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలింతో వచ్చి పొలిటికల్ డ్రామాతో తీసుకున్నారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో డ్రాబ్యాక్ అయింది. మూవీ అంతా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ గోస్ చాలా ఫ్లాట్గా, అంటే హై మూమెంట్స్ అనేది క్రియేట్ చేయదు. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి, కానీ రావాల్సిన హైప్ రాదు. అండ్ యాజువల్గా మనకి హీరోని డామినేట్ ఎస్జేశ్వర్ చాలా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. రామ్ చరణ్ చాలా బాగా చేశారు, ఎస్జేశ్వర్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి. మూవీలో హైలైట్స్ ఏమైనా ఉంటే వస్తే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్జే సూర్య అండ్ మన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లేదన్న సాంగ్ తీస్తారు, అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక. కొద్దిగా ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండ్ ఇయర్గా పెట్టుకున్నారు. దోప్ అనేది చాలా డిఫరెంట్గా తీద్దాం అనుకోండి, దోప్ అనే సాంగ్. అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్గా తీశారు. అవి విజువల్గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్లో మనకు తెలిసింది, ఫస్ట్ రిలీజ్ అయ్యాక తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉందంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లోపల వింటాం. అలాగే నీ పాటలు కూడా అంతే. ఓవరాల్గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అప్పటికి చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. దాని గురించి ఎందుకు చెప్పలేంటే స్పాయిలర్లు అయిపోతాయని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. లేదన్న, ఇది డిఫరెంట్. ఇది వినయ్ విజయ రామ అది మాస్, అది బోయపాటి మాస్ యాక్షన్. ఇది శంకర్ పొలిటికల్ డ్రామా. రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. లేవన్నా, ఉంటా నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో, అది వేరే విషయం. షిప్ తీసి లారీకి పెడతా అంతే మరి. అదే రిఫరెన్స్ అన్నాడు ఆయన, డిట్టో డైలాగ్ నుంచి నాన్న అనలేదు. కొని అంతా అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు, అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు. సో నాకు అది అనిపించదు. డిసప్పాయింట్మెంట్ లో ఉన్నామన్న, హైప్ లో లేవు. అది ఎట్లుందంటే హీరోయిన్స్ ఇప్పుడు అంజలి గారు యాక్టింగ్ హైలైట్. ప్రతి ఒక్క ఇదన్నా నువ్వు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఒక్క రామ్ చరణ్ బాగా చేసి సాంగ్స్ బాగున్నాయి. అంజలి గారి గురించి ఎవరు, అంజలి గారు చాలా బాగా చేశారు. ఉండే స్క్రీన్ టైం కొంచెం అయినా కొంచెం చాలా, ఇంకా ఎక్కువ చెప్పను నేను, స్పాయిలర్ అయిపోతుంది. అంజలి గారు కానీ రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది. అంజలి చాలా ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ క్యామ్. అంటే ఇంక ఎవ్రీథింగ్ చాలా అంటే పార్ట్గా చూస్తే బాగానే అనిపిస్తుంది అన్న. కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ. బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ అయిందంటే అలా సింపుల్గా ఫ్లాట్గా వెళ్ళిపోవడం. సో అది, సో దానివల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం. నేను 2 ఇస్తాను. చెప్పలేమన్నా, ఎందుకంటే ఇది ఒక్కటే సినిమా కాదు కదా. నేను దాని గురించి మాట్లాడ, ఒక్కసారి 2 సార్లు బాగుంటాయి. ఊరికి హెలికాప్టర్ తీసుకొస్తే నాకు అంటే ఒకసారి 2 సార్లు స్క్రీన్ ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ 2 షాట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను కార్లో కానీ హెలికాప్టర్లో వాడతా అన్నట్టు రోజు బళ్ళు తీసాడు అన్న చెప్పాలంటే. అది చాలా నాకు ఓవర్ అనిపించింది. అది నాకు ఏదో ప్రజలకి మంచి చేద్దామనే కాన్సెప్ట్ ఒకటే సింక్ అవుతుంది అన్న. అంతకు మించి ఇంకోటి ఇంకా వేరే మెయిన్ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే అది ఒక్కటే సీన్, అంతకు మించి ఇంకేం ఉండదు. నేను 2 ఇస్తాను, 2.5. అంతకు మించి కష్టం.
అంటే ద వే హీ షోన్ తన క్యారెక్టర్ కానీ చాలా డిగ్నిఫైడ్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ చాలా బాగుంది. అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్స్ కి స్కోప్ ఎలా ఉంది? అంజలి క్యారెక్టర్ బాగానే ఉంది. తనకి ఇచ్చిన పాత్ర తను బాగానే చేశారండి. చిన్న రోల్ అయినా వాళ్ళ స్కోప్ ఎలా ఉందని ఈ మధ్య అసలు తెలుగు మూవీస్ లో హీరోయిన్ స్కోప్స్ అడగకపోవడమే బెటర్ అండి. మనం అంటే ఇందులో అంతే లేదంటారు. టీఆర్ఆర్ అయితే లేదు, అంజలి బాగానే ఉంది. సాంగ్స్ 80 crores పెట్టి తీసారు ఆ గ్రాండియర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సాంగ్ కూడా ఏంటండి సాంగ్స్ తీసారు కదా, ఎట్లా అనిపించింది? బాగా అనిపించిందా? సాంగ్స్ బాగానే ఉన్నాయి. నాకు తెలియదండి అంటే సాంగ్స్ డాన్స్ ఎలా అనిపించింది చరణ్ గారి? ఎందుకంటే డాన్స్ లో ఆయన కింగ్ కదా, సో ఈ టైం లో బాగుందండి. ఇట్స్ గుడ్. యా. సో అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ సినిమా, పెద్ద సినిమా, బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అండి. బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కానీ నార్మల్ ఎగ్జాక్ట్లీ. అంటే మనం సినిమా ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళకూడదు. అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే 3 hours చూసి వచ్చామా బయటకు వచ్చామా అంతే. దాని ఒపీనియన్ పెట్టుకోవడం అది నాకు తెలియదండి. అది ఫ్యాన్స్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. చికెన్ గా క్యారెక్టర్ సినిమా అందరూ మంచిగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ సంబంధించి కొన్ని డైలాగులు ఉన్నాయంటున్నారు. నాకు తెలియదండి. నాకు అంత మీకు ఎలా అనిపించింది? అంటే యాజ్ ఆడియన్స్ గా చూసినప్పుడు ఒక మూవీ అంటే గేమ్ చేంజర్ 3 years తర్వాత వచ్చింది. సో అంత హై బడ్జెట్ ఫిలిం, సో ఎలా అనిపించింది మీకు చూడగానే? సినిమా బాగుందండి. నాకు చూడడానికి నచ్చింది, బాగుంది. నేను ఎక్కడ కూడా ఓకే ఇంత లాగ్ ఉంది, ఇంటర్వెల్ ఎందుకు వస్తలేదని నేను చూడలేదు. తర్వాత ఎంజాయ్. సో ఏంటి అంటే ఏమైనా సోషల్ మెసేజ్ కానీ అంటే ఎలా కలెక్టర్స్ ఉండాలి, ఎలా పవర్ ఉండాలి అనేది ఏమన్నా జనరల్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలని చెప్పారు. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సినిమా. అంజలి రోల్ హెలికాప్టర్ వచ్చేస్తుందని చెప్పా. ఇప్పుడు నిజమైంది, అదే నిజం చేసి చూపించారు. నేను చెప్పిన మాట ఎక్కడ తగ్గేది లేదు, తప్పింది లేదు. కాబట్టి ఈ సినిమా 1,00,000 కోట్లు కన్ఫర్మ్. ఇంకా ఈ సినిమా అయితే ఎవరు ఆపలేడు, ఆపడం ఎవరి తరం కూడా కాదంతే. ఇంకా ఇలాంటి సినిమా ఇంకా మన ఇండియాలో ఇలాంటి సినిమాలు ఇంకా వస్తుంది రాదో చెప్పలేం. ఇదే ఇంకా ఆఖరి సినిమా. సినిమా ఏంటంటే ఎందుకంటే చూసి మాట్లాడండి. ఆడు ఎవడెవడో అన్నాడు ఈ సినిమా బాగాలేదంట, ఏదో సెకండ్ హాఫ్ డల్ అని. అదే ఆడితే చెప్తాను రే, ఎవడైనా కదా ఏమన్నా మాట్లాడితే వదిలేండి. పేస్తున్నారు రామ్ చరణ్ గల్లీలో పేస్తున్నారు. విలేజ్ కాదు, టౌన్ కాదు, సిటీ కాదు, ఇంకా పక్క కంట్రీ కాదు, ఎక్కడ కాదు, గ్లోబల్. అంటే గ్లోబల్ మొత్తం ఆయనకి పేస్తున్నారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్. ఏడైనా చూసా, రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా. నేను రాత్రి నుంచి నిద్రపోలేదు. ఎందుకంటే ఇక్కడ 4 గంటల షో చేశారు. ఇక్కడ ఆ పక్క స్టేట్ లో అయితే ఒక 1 గంట, ఇక్కడ మాత్రం 4 గంటలకి చేశారు. టికెట్ 500 పెట్టుకున్నా. నేనే ఇదే థియేటర్ లో చూసా, సినిమా చూసా మాట్లాడుతున్నా. ఎవడైనా సినిమాని బాగలేదు చెప్తాంటే మాత్రం ఆడికి వాసిపోతే కింద పైన చెప్తాను. అందరికి ఫ్యాన్స్ ఉన్నాం. రామ్ చరణ్ మొత్తం గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్. సాంగ్స్ అయితే చెప్పలేదు. ఇంకా సాంగ్స్ అయితే ఉన్నాక అబ్బా నాకైతే పిచ్చేసాయి అన్ని సాంగ్లు. అదే ఫైట్ అయితే చెప్పలే. హెలికాప్టర్ లుంగి కట్టుకొని కత్తి ఎత్తుకొని హెలికాప్టర్ ఎక్కాడు. అక్కడి నుంచి కత్తి ఇసిరేసాడు. అబ్బా అక్కడి నుంచి పొడస్తుంటే ఒక్కనే ఎవరైనా అక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటాయి. అబ్బా ఎందుకు లేసరా ఫైట్లు? ఈ సినిమాలో పెట్టిన ఫైట్లు ఏ సినిమాలో పెట్టలే. ఈ సినిమాలో పెట్టిన డాన్సులు ఏ సినిమాలో లేవు. ఈ సినిమాలో ఉన్న డైలాగులు పుష్ప ఎంత ఒక్క సీన్ చాలు. గేమ్ చేంజర్ సినిమాలో ఒక్క సీన్ చాలు. పుష్ప ఎగిరిపోద్ది అంతే. ఇంకా ఏ సినిమా కూడా టచ్ లేదు. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి, అన్ని సినిమాలు కూడా బాగాడాలి. కానీ ఈ సినిమా ఇంకా బాగాడాలని నేను కోరుకున్నాను. ఇంకా ఈ సంక్రాంతికే కాదు, ఇంకా అన్ని సంక్రాంతులకి, ఏ సంక్రాంతికైనా లేదా ఎవడన్నాడు తెలుసుకొని మాట్లాడు. సినిమా ఏంది బాగా ఎవడనింది? నేను రామ్ చరణ్ అభిమాని. నేను ఒక్కడే కాదు, గల్లీ సరే. కాబట్టి ఈ సినిమానైతే ఇంకా ఎవడు ఆపలేడు. అక్కడ మంచి కాకుండా 3 రేటింగ్ ఇచ్చారు. కాబట్టి పండక్కి 4 రోజుల ముందు వస్తుంది. కాబట్టి ఈ సినిమా 1000 కోట్లు మినిమం చేస్తుందని సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా అనుకుంటున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. కారణం ఏంటంటే శంకర్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఒక సాంగ్స్ 75 కోట్లు ఖర్చు పెట్టారంట. కాబట్టి దిల్లున్న రాజు గారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని అందరూ ఆశిస్తారు. ఏ తప్పు లేదండి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి పబ్లిసిటీ అక్కల ప్రేక్షకులు ఎదురు చెప్తారు ఇప్పుడు వస్తుందని. చిన్న సినిమాకి పబ్లిసిటీ కావాలి, పెద్ద సినిమా పబ్లిసిటీ అక్కర్లేదు. అయినా రాజుగారు అమెరికాలో ఈవెంట్ చేశారు, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు, అన్ని స్టేట్ కూడా ఈవెంట్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా శంకర్ అనే అతను పాన్ ఇండియా డైరెక్టర్.
మన హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి మొన్నే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా, విజయ్ కుమార్ గారు మెయిన్ పవర్ గా ఆయన టైటిల్ పవర్ తోటి ఆయన టైటిల్ స్పాన్సర్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. సినిమాలో కామెడీ తగ్గిందని కొంతమంది అంటే కాదండి, ఇప్పుడు మీరు చూడలేదు కానీ చూసిన చెప్పేది ఏంటంటే అన్ని సమపాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఆయన రాజకీయ దానికి డైరెక్టర్ గారికి కామెడీ ఆశించడం, యాక్షన్ సాంగ్స్ ఆశిస్తారు. అది చాలా ఎక్సైటింగ్. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. సార్ ఏపీలో అన్ని ఏరియాస్ లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు, ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈవేళ బుక్ బై షోలోనే బ్రహ్మాండమైన నాకు తెలిసి 236 కోట్లు ఫస్ట్ డే వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. సాంగ్ ఒకటి మంచి సాంగ్, నానా హీరో సాంగ్, అది యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారంటే మొదటి వారం తీసిన రెండో వారం మళ్ళీ మీరు అందరూ చూడాలి కాబట్టి దాచారు. ఓవరాల్ గా ఎలా ఉంటుంది సినిమా? గేమ్ చేంజర్ అవుతుంది. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 1 ఇది, 2 డాక్టర్ మహారాజు, 3 సంగతి. 3 సినిమాలు హిట్ అవుతున్నాయి. 3 సినిమాలు రిలీజ్ అయ్యారు. అంటే పండగ రాజు గారు అంటే పండగ రాజు డెఫినెట్ గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ ఉంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడదు కాబట్టి అబద్ధం అనుకోవడం చెప్తున్నాను. 7 o'clock చూస్తున్నాం. ఇది ఈ కార్యక్రమాన్ని మా బీబీజీ సంస్థ ఏర్పాటు